పేరు దుర్గారావు అండి. నేను అవుటర్ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ని. రోజు మార్నింగ్ 5 నుంచి 5:30 వరకు వీళ్ళకి ఆధార్ ఇచ్చి ఫీల్డ్కి పంపిస్తూ ఉంటాం. మళ్ళీ ఫీల్డ్లో పొద్దున్నే వీళ్ళని చెక్ చేయడం, వాళ్ళు చూస్తూ ఉంటాం. మా దగ్గర 5 మేస్త్రీలు, 6 శానిటేషన్ సెక్రటరీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫీల్డ్ మీద తిరుగుతూ ఉంటారు రోజు. వీళ్ళు మధ్యాహ్నం మళ్ళీ మార్నింగ్ 5 to 10:30 వరకు చేస్తారు. 5 to 10:30 వరకు. ఆఫ్టర్నూన్ మళ్ళీ 2 to 5 ఇలా మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇక్కడికి మస్తరు వేసుకుని మళ్ళీ ఫీల్డ్ వర్క్ చేస్తారు. డైలీ ఇదే చేస్తారు. సండే ఒక రోజు హాలిడే వీళ్ళకి. 6 సూపర్ వెహికల్స్ ఉన్నాయి, 6 సూపర్ వెహికల్స్ ఉన్నాయి. ఆ 6కి 6 to 12 మెంబర్స్ వాళ్ళు సూపర్ వెహికల్స్ ఓన్లీ ఫర్ డోర్ టు డోర్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు కాంపాక్ట్ ఒకటి ఉంటుంది, దానికి 2 ఉంటారు. ట్రాక్టర్ 3 ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఫీల్డ్ రోడ్ మీద స్వీపింగ్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళు కొంతమంది ఇంకా హోపలు సరిపోతే వాళ్ళు కొంతమంది డోర్ టు డోర్ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు కాకుండా మిగతా బ్యాలెన్స్ ఉన్న వాళ్ళందరూ రోడ్ స్వీపింగ్ చేస్తారు మార్నింగ్. ఈ ఆఫ్టర్నూన్ డ్రైన్స్ క్లీన్ చేస్తారు. వీళ్ళ డ్యూటీ ఇంతవరకు జరుగుతుంది అండి. ఇంత పెద్ద యంత్రాంగం చూసారు కదా. అది ఒక సర్కిల్ ఎన్ని డివిజన్లు ఉన్నాయండి? 3 డివిజన్. ఒక 3 డివిజన్ కి ఎంత ఉంది అంటే, నేను ఈ మధ్యన మున్సిపల్ కమిషనర్ గారితో ఇంటరాక్ట్ చేసినప్పుడు ఎంహెచ్ఓ గారు చెప్పింది ఏంటి, ఆయన కూడా ఉన్నప్పుడు ఒక మీటింగ్ లో చెప్పింది అంటే 1000 మంది వర్కర్స్ ఉన్నారట కాకినాడకి. సో 50 డివిజన్లకి 1000 మంది వర్కర్స్. చూసారు, మనం ఒక చిన్న యూనిట్ చూసాం. ఒక్క డివిజన్ 3 డివిజన్స్ ఒక సర్కిల్లో జరిగే ఇంత పని అండి. మీకు ఈ ఫీల్డ్లో ఈ శానిటేషన్లో జరిగే ఇబ్బందులు ఏమున్నాయండి? అంటే పబ్లిక్ చాలా వరకు మాకు సహకరించట్లేదండి. పబ్లిక్ మెయిన్ ఏంటంటే డోర్ టు డోర్ వచ్చినప్పుడు కూడా ఇవ్వకుండా పక్కన ఉన్న ఖాళీ సైట్లో వేసేస్తున్నారు. దాంట్లో కూడా శానిటేషన్ చేసి ఇవ్వట్లేదు. వీళ్ళు దాన్ని చేతులతో శానిటేషన్ చేయాల్సి వస్తుంది. వర్కర్కి చాలా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ దయ ఉంచి మా మీద కంపల్సరీ శానిటేషన్ చేసి వర్కర్కి, మీ ఇంటికి వచ్చే వర్కర్కి శానిటేషన్ చేసి చెత్త ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఏమండి ఎస్ఐ గారు, ఇప్పుడు వెహికల్ రాలేదనుకోండి, ఒక 2 రోజులు ఏం చేయాలి వీళ్ళు? అంటే వెహికల్ రాకపోతే మేము ఏం చేస్తామంటే వర్కర్కి పుష్ కార్డ్ ఇచ్చి ఆ వర్కర్ని పంపిస్తాం సార్. కంపల్సరీ డోర్ టు డోర్. వాళ్ళు ఒకడు వెహికల్ రాలేదని ఆప్ చేయమండి. ఎప్పుడు కంపల్సరీ వర్కర్కి విజిల్ పుష్ కార్డ్ ఇచ్చి ఆ డోర్ టు డోర్ చేయమని పంపిస్తాం సార్. వాళ్ళు ఆ పుష్ కార్డ్కే ఇవ్వాలి సార్. ఇవ్వాలండి. పుష్ కార్డ్కి ఇస్తే వాళ్ళు ఆ పుష్ కార్డ్లో తీసుకుంటారండి. మేము తీసుకోమని చెప్పరు సార్. ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నాం, ఇది తగలబెట్టేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం అంటే ఇప్పుడు ఏం లేదు సార్. కొంతమంది వీళ్ళకి తెలియక ఇప్పుడు ఒకవేళ ఈ ఆకులు రాలిపోయినవన్నీ అదే వాళ్ళకి ఇదవుతుందని వాళ్ళు ఏం చేస్తారంటే మంట పెట్టేస్తున్నారు. చెప్తున్నామని, అమ్మ పొద్దున్నే మంట పెట్టకూడదు, మీకు తెలియక మంట పెట్టేస్తే మీకు ఇబ్బంది అవుతుంది. ఆ పోగుని వదిలేండి, మేము దాన్ని ఎలాగోలాగా ట్రాక్టర్తోనో లేకపోతే కాంపాక్ట్తోనో ఎక్కిస్తాం అంతే తప్ప మీరు మంట పెట్టకండి. కంపల్సరీ దాన్ని మాత్రం చెప్తూనే ఉన్నాం. దీంట్లో కవర్స్ కలుస్తాయి, ఇది కలిస్తే మనకి ఊపిరితిత్తులకు ఇబ్బంది అవుతుందని తెలియక వాళ్ళు ఏం చేస్తారండి మంట పెట్టేస్తారు.